కేవలం 24 రోజుల క్రితం పాకిస్తాన్ సెనెట్ వచ్చే నెల 8వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్ని వాయిదా వేయాలని తీర్మానం చేసింది. దేశంలో వాతావరణం అనుకూలంగా లేదని, టెర్రర్ దాడులు జరుగుతున్నాయని కారణం చూపించింది. తాజాగా మరోమారు ఎన్నికలు వాయిదా వేయాలని మూడోసారి తీర్మానం చేసింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను తీసుకుంటే వచ్చే నెల ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆశ్చర్యకరంగా గత శుక్రవారం నాడు సెనెట్ సమావేశంలో వచ్చే నెల జరిగే నేషనల్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని తీర్మానం చేశాయి. దానికి కొన్ని పార్టీలు మద్దతు పలికాయి. మరోమారు ఇండిపెండెంట్ సెనేటర్ రెహమాన్ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దేశంలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల మంచు కురుస్తుంది. చలికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక వారు ఓటు ఎలా వేయగలరని ప్రశ్నించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో భద్రతాపరమైన చిక్కులు ఏర్పడ్డాయని, ముఖ్యంగా అభ్యర్థులు ప్రచారం చేయలేకపోతున్నారని, ప్రచారం చేస్తే టెర్రర్ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారని సెనేటర్ ఆందోళన వ్యక్తం చేశారు. భాగస్వాములతో మాట్లాడి ఎన్నికల కమిషన్ అందరికీ అనుకూలమైన తేదీని నిర్ణయించాలని పాక్ సెనేటర్లు కోరుతున్నారు. మరికొందరు సెనేటర్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. భాగస్వాములతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని నిర్ణయించాలని కోరుతున్నారు. మొదటిసారి ఈ నెల 5వ తేదీన తీర్మానం చేశారు. రెండో తీర్మానం గత వారం జరిగింది. మూడోసారి కూడా తీర్మానం చేశారు. అయితే పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాన్ని పలు రాజకీయ నాయకుల లాయర్లు ఖండిస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేయరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సెనెట్కు పలు రాజకీయ పార్టీలు హాజరు కాకపోవడం పట్ల దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి పార్లమెంటు 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు ముగించాల్సి ఉంటుంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు రద్దు చేసింది. తర్వాత 90 రోజుల్లో అంటే నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన వాయిదా వేసింది. ఈ తేదీని కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది. తాజా నిర్ణయంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు రాజకీయ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనికి అక్కడ కేర్ టేకర్ సమాచార శాఖ మంత్రి మాత్రం దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాత్కాలిక ప్రధానమంత్రి కానీ, ఫెడరల్ కేబినెట్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పాకిస్తాన్లోని మాజీ క్రికెటర్, కెప్టెన్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన పార్టీ పీటీఐకి చెందిన బారిస్టర్ గోహర్ ఖాన్ మాత్రం సెనెట్ నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. కేవలం 14 మంది సెనేటర్లు వ్యక్తిగత నిర్ణయాలకు చట్టబద్ధత ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు జరిపేలా జోక్యం చేసుకోవాలని ఆయన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు నేషనల్ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే నెల 8వ తేదీ నుంచి సుదీర్ఘకాలం పాటు వాయిదా వేయించాలని చూస్తున్నాయని అన్నారు. దీనికి వారు సెనెట్ను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని, ఇది రాజ్యాంగంపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి అని పీటీఐకి చెందిన బారిస్టర్ గోహర్ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ ఒక బహిరంగ ప్రకటన చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలని సెనెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ తీర్మానం సుప్రీంకోర్టు ఆర్డర్ను ధిక్కరించినట్లు అవుతుందని హెచ్చరించారు. వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఆదేశాలివ్వాలని ఖాన్ పార్టీ సుప్రీంకోర్టును విన్నవించుకుంది. వచ్చే నెల 8వ తేదీన నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్కు ఆదేశాలను జారీ చేయాలని పీటీఐ కోరింది. తమ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైంది. రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్తో పాటు కేర్ టేకర్ ప్రభుత్వం ఎన్నికలను స్వేచ్ఛగా జరిపించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ఎన్నికలకు భయపడి కావాలనే కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయాలనుకుంటున్నాయని, పార్లమెంటు కాలపరిమితి ముగిసిపోయినా ఇప్పటికే చాలా కాలమైంది. గతేడాది నవంబర్లో వాస్తవానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా నియోజకవర్గాల పునర్విభజన, కొత్త ఓటర్ల నమోదు పేరుతో ఎన్నికల జాప్యం చేశారని పీఎంఎల్ఎన్ మాజీ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పై విమర్శలు గుప్పించింది. ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ
ఇదిలా ఉండగా ఆసిఫ్ అలీ జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలకలా చందంగా మారింది. ఎందుకంటే సెనేట్లోని ఈ తీర్మానం జరిగినప్పుడు పీపీపీకి చెందిన సెనేటర్ హౌస్లో ఉన్నాడు. అయితే ఆయన ఈ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. పీపీపీ కూడా ఎన్నికలకు వ్యతిరేకిస్తోందని టాక్ పాక్లో బలంగా వినిపిస్తోంది. ఆ సభ్యుడిపైన పీపీపీ చీఫ్ జార్దారీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతని నుంచి వివరణ కోరింది. ఆ పార్టీ అభ్యర్థి వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి సంబంధం లేదనే నెపాన్ని అభ్యర్థిపై తోసేసి చేతులు దులుపుకుంది. పాకిస్తాన్ ఎగువ సభలో ఎన్నికల వాయిదా గురించి తీర్మానం చేసేటప్పుడు పీపీకి చెందిన బెహ్రామన్ తంగి సభలో ఉన్నాడు. తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడంతో పాటు ఓటింగ్కు గైహాజరు కాకపోవడంతో పార్టీ అధిష్టాన వర్గం ఆయనపైన ఆగ్రహంతో ఉంది. దీనిపై ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు పోతున్నాయన్న ఆందోళనతో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జార్దారీ, పీపీపీ సెనేటర్ షెర్రీ రెహమాన్ వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ స్టాండ్ అని వివరణ ఇచ్చుకున్నారు. తమ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా ఎన్నికల వాయిదాను వ్యతిరేకిస్తుందని వివరణ ఇచ్చుకున్నారు. తమ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో దీనిపై ఒక తీర్మానం కూడా చేశామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా పీపీపీ సెనేటర్ తంగి మాత్రం తాను పబతో తీర్మానాన్ని వ్యతిరేకించామని చెప్తున్నాడు. షెర్రీ రెహమాన్ బిలావల్ హౌస్లో మీడియా సమావేశం గురించి మాట్లాడుతూ సెనేటర్ చెప్తుంది నిజమా కాదనే విషయాన్ని వీడియో క్లిప్ల ద్వారా పరిశీలించిన పరిస్థితి అధ్యయనం చేసిన తర్వాత ఆయన చెప్తున్నట్లు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఆయనపై చర్యలు తీసుకోమని, ఆయన వ్యతిరేకించకపోతే ఆయన నుంచి వివరణ తీసుకుంటామన్నారు షెర్రీ రెహమాన్. మొత్తానికి భుట్టో పార్టీ మాత్రం తాజా తీర్మానాన్ని తేలికగా తీసుకుంటోంది. ఎందుకంటే హౌస్లో ఈ తీర్మానం చేసినప్పుడు కోరం లేదనేది ఆ పార్టీ వాదన. దీని గురించి సెనేటర్ షెర్రీ రెహమాన్ మాట్లాడుతూ ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదు. గత శుక్రవారం నాడు జరిగిన సెషన్లో సమాజ్ బ్రేక్ సమయంలో ఈ తీర్మానం చేశారు. అయితే ఇప్పటికే చాలా మంది సభ్యులు శుక్రవారం సమాజ్ కోసం ఇళ్లకు వెళ్లిపోయారని చెప్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ కూడా తాము ఎన్నికల వాయిదాకు వ్యతిరేకమని ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కూడా ప్రకటించింది. తమ పార్టీ ఉద్దేశం మాత్రం ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగాలి అనేది వివరణ ఇచ్చుకుంది. పీఎంఎల్ నాయకుడు జావేద్ లతీఫ్ మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయాలని కుట్ర విజయవంతం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీ మాత్రం సెనేటర్ల తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అన్నారు. ఎన్నికల వాయిదా వేయాలన్న కుట్రను పీఎంఎల్ఎన్ అంగీకరించదన్నారు. ఒక నిమిషం కూడా వాయిదా వేయడానికి వీల్లేదని తమ పార్టీ ఉద్దేశమన్నారు జావేద్. అప్పర్ హౌస్లో బ్యాక్ డోర్ ద్వారా తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్నారు. అప్పర్ హౌస్కు అవమానించినట్లేనని మండిపడ్డారు. పీఎంఎల్ఎన్ సెంటర్ను ఇర్ఫాన్ సిద్దికీ కూడా ఎన్నికల వాయిదాకు వ్యతిరేకించారు. సెనేటర్లో తీర్మానం చేసిన సెనేటర్లు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించారో వారు లేరన్నారు. అప్పర్ హౌస్లో 100 మంది సభ్యుల్లో ఏదో కొంతమంది సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వాయిదా వేయడం దేశ ప్రయోజనాల కోసం ఆ కోణంలో చూస్తే మంచిది కాదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేర్టేకర్ ప్రభుత్వం సమాచార శాఖ మంత్రిగా ఉన్న మర్తాజా సోలంగి మాట్లాడుతూ ఎన్నికల వాయిదా గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలకు వాయిదా వేయాలనుకుంటే పాకిస్తాన్ ఎన్నికల కమిషన్కి ఆ హక్కు ఉందని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. రాజ్యాంగానికి సంబంధించి వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. అయితే అప్పర్ హౌస్లో సభ్యులు లేవనెత్తిన అంశాలు వాస్తవాలా కాదా అని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో వాతావరణం సరిగా లేదు. విపరీతమైన చలి, మరోపక్క భద్రత కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే దేశంలోనే పెద్ద పార్టీల నుంచి ఎన్నికలు వాయిదా వేయాలని తమకు ఎలాంటి వినతి పత్రాలు రాలేదని చెప్పారు. మొత్తానికి పాకిస్తాన్లో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది మాత్రం రాజకీయ పార్టీల చేతుల్లో లేదు. అక్కడ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేతిలో ఉంది అనేది జగమెరిగిన సత్యం. మరి మిలిటరీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు